పట్నం వాసుల కంటే పల్లెటూరులే బెటర్ అని చెబుతున్నాయి ఈసీ లెక్కలు. పట్నం ఓటింగ్ పర్సంటేజ్ 2 వరెస్ట్ అంట. విలువైన ఓటు హక్కు వినియోగించుకోవడంలో పట్నం వాసి ఫెయిల్ అవుతున్నాడు. ఏ ఎన్నికల్ని తీసుకున్నా రాష్ట్రమంతా ఒక తీరైతే రాజధానిది ఇంకో తీరన్నట్లు కనిపిస్తోంది. పోలింగ్ పెంపు కోసం చాలా స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పిస్తున్నా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. రాజధాని చుట్టుపక్కల 24 అసెంబ్లీ స్థానాలుంటే కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే 50% ఓటింగ్ దాటుతోంది. అన్నింటినీ లెక్కలోకి తీసుకుంటే పోలింగ్ పర్సంటేజ్ 40 దాటట్లేదంట. అంటే గ్రేటర్ పరిధిలో సగం మంది కూడా ఓటు హక్కును వినియోగించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇక ఈసారి మే 13 సోమవారం బిగ్ డే, పోలింగ్ డే. శని ఆదివారాలు వీకెండ్స్ కలిసి వస్తున్నాయి. 3 రోజులు లాంగ్ వీకెండ్ మూడ్లో పట్నం వాసి హాలిడేస్ కు ప్లాన్ చేసుకునే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే పలు కార్పొరేట్ కంపెనీలు ఓటేశాక ఇంక్ సెల్ఫీ పెడితేనే హాలిడే అని ప్రకటించే స్థాయికి మన చదువుకున్న ఓటరు దిగజారిపోయిండు. కొన్ని కంపెనీలు ఓటర్లకు ఆఫర్లు పెడుతున్నాయి. కొత్తగా ఓటొచ్చిన యువత ఓటు హక్కును వినియోగించుకుంటే రాయితీ ఇస్తామంటుంది ఎయిర్ ఇండియా. శ్రీ సిమెంట్ తమ వెబ్సైట్లో ఓటేస్తామని రిజిస్టర్ చేసుకుంటే కేజీ సిమెంట్ ఫ్రీగా ఇస్తామని ఆఫర్ చేసింది. కొన్ని అమ్యూజ్మెంట్ పార్కులు, రెస్టారెంట్లు సైతం ఓటర్ల కోసం ఆఫర్లు పెడుతున్నాయి.